ఫ్రెండ్స్, ఈరోజు నేను భోపాల్ వచ్చాను. ఎందుకంటే నా యొక్క పిహెచ్డి డిగ్రీ ఫైనల్ వైవా ఉంది. ఆ పిహెచ్డి డిగ్రీ ఫైనల్ వైవా కోసం, పిహెచ్డి ఫైనల్ వైవా అవార్డు కోసం ఈరోజు మధ్యప్రదేశ్ భోపాల్ రావడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ యూనివర్సిటీ భోపాల్కి వచ్చాను. ఫ్రెండ్స్, ఫైనల్ వైవా ఎట్లా అవుతుందో ఏమైందో నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అది ఎలా అవుతుందో మనం ఒకసారి. చాలా బాగుంది యూనివర్సిటీ, లొకేషన్ కానీ ఏది కానీ బాగుంది. క్యాంటీన్లో తిన్నాం మేము. ఇంకా ఫ్రెండ్ కలిసిండు, హైదరాబాద్ మిత్రుడు, ఈజ్ మెకానికల్. ఇద్దరం కలుసుకున్నాం. చాలామంది వచ్చారు. ఒక ఐ థింక్ 5 to 600 మెంబర్స్ వచ్చినట్టుంది. ఇక్కడ ఆడిటోరియం ఉంది. ఆడిటోరియం దగ్గర లంచ్ తర్వాత రమ్మని చెప్పారు. సో అక్కడనే అందరు వెళ్తున్నారు. సో ఆడిటోరియం వెళ్తున్నాను నేను కూడా. చూద్దాం ఆడిటోరియంలో ఏముందో చూద్దాం. कभी ना कभी वक्त बदलेगा. पलकें भी भीग गई आंसू की बारिश, सपने भी टूटे, हुआ दिल से आशीष. किसी मोड़ पर भी मिल जाएंगे हम, खुद से बातें करते रहे. అమ్మయ్య ఫ్రెండ్స్, ఐఎమ్ సో లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నాకు సహకరించిన అందరికీ మొత్తం మీద నా యొక్క పిహెచ్డి ఫైనల్ వైవా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఎక్స్పర్ట్ సార్ కూడా వచ్చి చాలా హ్యాపీగా నాకు అవార్డు చేయడం జరిగింది. రియల్గా ఫ్రెండ్స్, నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే అది ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఇంటర్వ్యూ లాగా చాలా అంతమంది ముందు ఒక వైవా ప్రజెంటేషన్ చేయాలంటే నాకు రియల్గా చాలా భయం వేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ తర్వాత మేడం వాళ్ళు, సార్ వాళ్ళు వైవాలో రకరకాల క్వశ్చన్స్ అవన్నీ వేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా నేను క్లియర్గా నా రీసెర్చ్లో నేను చాలా ఎంజాయ్ చేశాను. కాబట్టి ఎవ్రీవేర్ నేను వాళ్ళు ఏ ఆన్సర్ ఇచ్చినా కానీ దళిత ఎంపవర్మెంట్ మీద, నేను వరంగల్లో చేసినటువంటి రీసెర్చ్ మీద వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా నేను మాత్రం చాలా ఈజీగా వాళ్ళు అడిగినటువంటి డౌట్స్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ అర్షద్ సార్ అయితే చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్ అయ్యాడు. అసలు ఫస్ట్ టైం నేను ఇక్కడ చూస్తున్నాను ఇంత బాగా ప్రజెంటేషన్ చేశారు. తర్వాత వాళ్ళ యొక్క ఫీల్డ్ మీద ఎక్స్పర్టైజేషన్ లాగా చెప్పడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి, ఇదే ఫ్రెండ్స్, ఇది నాకు అవార్డు చేయడం జరిగింది. సోషియాలజీలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ సోషియాలజీలో నాకు మొత్తం మీద పిహెచ్డి అవార్డు చేయడం జరిగింది. అయిపోగానే ఎక్స్పర్ట్ సార్, టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ బికమ్ యాజ్ డాక్టర్ రవీందర్ అట్లనగానే రియల్గా నేను ఎగ్జైట్ అయ్యాను చాలా. సో కాబట్టి ఇది నా థీసిస్, నా రీసెర్చ్ మొత్తం నా యొక్క శ్రేయోభిలాషులు, నా వెల్విషర్స్ వీళ్ళందరికీ నేను డెడికేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది ఎవరెవరనేది నేను చెప్తాను ముందు. ఇతనే మా ఎక్స్పర్ట్. ఫైనల్ వైవాలో నాకు ఇతను ఎక్స్పర్ట్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి వచ్చారు సార్, ప్రొఫెసర్ గారు. మా గైడ్ మేము ఉషా వైద్యం మేడం మాకు లంచ్ చేయించారు అక్కడ. సో వాళ్ళతో లంచ్ చేసిన తర్వాత నేనే ఒక మెమరీ ఉంటుంది సార్, రండి సార్ అని
ఫోటో తీసుకోవడం జరిగింది. ఈ సారు మాకు వీసీ సారు, వైస్ ఛాన్సలర్ సార్ పేరు నాకు కొంత ఐడియా లేదు. వీసీ సార్ అంటున్నారు. సో ఇతనేమో మా ఎక్స్పర్ట్ సార్ అండ్ గైడ్ మేడం. ఫోటో ఓపెన్ లైబ్రరీ దగ్గరికి వచ్చి ఈ ఫోటో తీయడం జరిగింది. ఇక్కడ హెచ్ఓడి హ్యుమానిటీస్ అండ్ లిబరల్ ఆర్ట్స్ హెచ్ఓడి మేడం రుచి మేడం ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అందరూ మా గైడ్ మేడం ఇంకా మిగతా సార్ వాళ్ళతో కలిసి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. తీసుకొని బయటికి వస్తూ ఇక్కడ మధ్యప్రదేశ్లో ఇవన్నీ ఏంటి అంటే మన గోధుమ పంట ఇది. ఈ గోధుమ పంటను కూడా చూసి నేను కొంచెం ఎంజాయ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంది అని ఇది చూడడం జరిగింది. ఇది గోధుమ పంట. ఈ విధంగా మధ్యప్రదేశ్లో మన దగ్గర వరి ఎట్లా వేస్తామో అక్కడ మధ్యప్రదేశ్లో గోధుమలు వేస్తారనమాట. సో ఈ గోధుమ పంట ఎలా ఉంది ఏంది అని నేను చూశాను ఫ్రెండ్స్. చూసి నేను తిరిగి వస్తున్నాను. వచ్చేటప్పుడు ఈ గోధుమ పంటను చూశాను ఫ్రెండ్స్. అది ఎంత చక్కగా ఉంది, మన వరిలాగానే ఉంది చూడండి. సేమ్ మన దగ్గర వరి ఎట్టు సేమ్ అట్లే ఉంది. हमेशा नहीं रहता, हमेशा पानी कभी सूरी कोई तो आएगा, इसको मुकम्मल करेगा कभी ना कभी वक्त ये बदलेगा. ఫ్రెండ్స్, నా మొట్టమొదటిగా నా థీసిస్ డెడికేట్ చేసేది ఎవరికి అంటే డాక్టర్ విశారదన్ మహారాజు గారికి. ఇతను జంబూదీప్ జనజాగృతి నిర్మాత, సోషల్ రిఫార్మర్, గొప్ప నాయకుడు. ఇతని వల్ల మాత్రమే ఈ సొసైటీ మారుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా అడ్డూరి రాములు సార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి కూడా నేను నా యొక్క థీసిస్ను డెడికేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ నాకు ఎంతో సహకారం చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ రెడ్డప్ప, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ కాకతీయ యూనివర్సిటీ అండ్ ఆల్సో మై కో సూపర్వైజర్. నా రీసెర్చ్ మొత్తం ఈ ప్రొఫెసర్ రెడ్డప్ప సార్ చేయబట్టి నేను రీసెర్చ్ కంప్లీట్ చేయడం జరిగింది. వరంగల్లో నా గైడ్ కూడా, సార్ కూడా గైడ్షిప్ ఇస్తాడు. సో నేను ఆ విధంగా నేను ఇక్కడ తీసుకోవడం ద్వారా లోకల్లో నాకు రీసెర్చ్లో నాకు చాలా హెల్ప్ జరిగింది. బికాజ్ ఆఫ్ రెడ్డప్ప సార్ నేను ఈ రీసెర్చ్ కంప్లీట్ చేశాను, థీసిస్ రాయగలిగాను, సబ్మిట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ రెడ్డప్ప సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతను సుదర్శన్ సార్, ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ గారు, మా అన్నయ్య గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. అన్నయ్య నాకు పిహెచ్డి అవార్డు అయింది అనగానే నన్ను పిలిచి ఫెలిసిటేట్ చేయడం జరిగింది. ఐఎమ్ సో లక్కీ అండ్ ఐఎమ్ వెరీ ఎంజాయ్డ్ ఎట్ దట్ టైమ్. అండ్ అదేవిధంగా మిగతా వీళ్ళకు కూడా నేను డెడికేట్ చేసిన నా వెల్ విషర్స్ ఉన్నారని చెప్పాను కదా. ఇతను మార్గం రవీందర్, ఇతను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. అండ్ అదేవిధంగా రవీంద్ర కుమార్ సార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. వీళ్ళందరూ నా వెల్ విషర్స్ అని డెడికేట్ చేశాను నా యొక్క థీసిస్ను. వీళ్ళందరూ నేను నా రీసెర్చ్లో చాలా హెల్ప్ చేయడు. అదేవిధంగా మా గురువు గారు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి సార్ వాళ్ళు కూడా రిటైర్డ్ ఆర్టీఓ గారు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సార్ కూడా ఎన్నో సలహాలు సూచనలు
మనము ఎలా నడుచుకోవాలి ఎట్లా చేయాలనేటువంటి సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ వెల్ విషర్స్కు నా యొక్క థీసిస్ డెడికేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ.